రసజ్ఞైన ప్రేక్షక మహాశైలికం గదులు కాదు అంటే సేదీర్చే తల్లి ఊడి మీకు కేరింతలు వెన్నెల ముచ్చట్లు నవ్వుల జలపాతాలు అలకలు ఉత్సగింపులు సరదాలు సందళ్ళు ఒకటనేమిటి తరం నుండి తరానికి తరగలెత్తి పారే జీవనది. 4 గోడలు 4 గదులు కాదు అంటే గదులు కాదు అంటే పండగలు పబ్బాలు పెళ్ళిళ్ళు పేరంటాలు కథలు కార్యాలు అది పక్షుల కిలకిలల పచ్చని తోట. అది తరాల ఆచారాల సాంప్రదాయాల ఆటపట్టు. సమాజానికి మనిషిని తయారు చేసి పంపే కర్మాగారం. 4 గోడలు 4 గదులు కాదు అంటే నాటకం కనకపుష్యరాగం. రచన రాఘవ. దర్శకత్వం ఎస్కే మిశ్రో. సమర్పణ దృశ్యవేదిక విజయవాడ. పెళ్లి చూపులని వాళ్ళు వస్తారాయే, ఇంకోవైపేమో లక్ష్మి వస్తుందాయే. తయ్యా తప్పు, రైలు వచ్చే వేలైంది, స్టేషన్కి వెళ్ళాలి. ఒక్క క్షణం. చూడరా నీ కూతురు ఎలా అజమాయిషీ చేస్తుందో. ఓయ్ రాజా,
నిన్నే లే లే లేస్తావా మీసాలు వచ్చుకోలేకుండా ఏంటో ఎలా చూస్తున్నావు? నేను చెప్పింది అర్థం కాలేదా? ఇదిగో నీ కనుక ప్రతిదీ అందించాలి. ఇంకా ఎలా కూర్చున్నావేంటి? స్టేషన్కు బయలుదేరతా అవతల పండొచ్చే వేలైంది. త్వరగా తెములు. ఏంటి మామయ్య అలా చూస్తున్నావు? అమ్మ రాక్షసి పిల్ల, నీ మాటలు వింటూ ఉంటే ముమ్మూర్తగా మీ నాన్న పురుషోత్వం అనిపించింది. వాడు కూడా ఇంతే, నన్ను ఒక పసివాడులాగా చూస్తూ ప్రతిదీ చెప్పి చేయించేవాడు దగ్గరుండి. ఇప్పుడు ఆ పాత విషయాలను దేనికి కానీ నాకేమో ఇంట్లో బోల్డ్ అంత పనుంది. నువ్వు త్వరగా స్టేషన్ బయలుదేరు మావయ్య. సరే సరే వెళ్తా. అదిగో మళ్ళీ అటెక్కడికి వెళ్తానంటవా? బావా బా ఏమిటి పిలిచావు? ఏం చేస్తున్నావు అక్కడివి? గోల్డ్ తిరుగుతున్నాను. ఎవరివి? వాళ్ళవి. అబ్బో మంచి పనేలే కానీ నీకు అసలు బుద్ధి ఉందా? లక్ష్మి వాళ్ళు వస్తుంది కదా, అలా స్టేషన్కి వెళ్ళి దాన్ని తీసుకురావచ్చుగా. సరే తీసుకొస్తా కానీ ఏమిటి అలా అధికారం చెలాయిస్తున్నావు? భార్యని అనుకుంటున్నావు ఏమిటి? భార్య ఏమిటి? ఎవరికి? ఎవరు కాదు, నాకే. నీకు నేను భార్యనా? కాదేమిటి మరి? ఎప్పుడు? మన పెళ్ళయ్యాక. అబ్బో చేసుకోలేమేమో నేను పాపం. అయినా నిన్నెవరు చేసుకుంటారు? ఎవరు చెప్పారు? ఎవరా? ఎవరంటే పిచ్చి పిచ్చి వేషాలు వేయకు. వేస్తాను, ఎందుకంటే నేను నీ భర్తని. ఇంకా ఎక్కువ మాట్లాడితే మొగుణ్ణి. ఓకే ఓకే, కాబోయే భర్త గారు ఇక మాట్లాడకండి, వెళ్ళండి వెళ్ళండి. రైలు వచ్చి వేలైంది. నన్ను వెళ్ళమంటుంది కదమ్మా. నువ్వు వద్దులే మావయ్య, వెళ్ళలేవు ఈ రోడ్ల మీద. ఆనందం బాగా వెళ్ళని. సరే నువ్వు ఇలా కూర్చో. అది లే. నువ్వు ఇక్కడే ఉండి నాకు పని చేసి పెట్టాలి. ఇంకా ఇక్కడ నిల్చున్నావు స్టేషన్కి బయలుదేరతా? దేని మీద ఎలా వెళ్ళాలో నువ్వు ఇంకా చెప్పలేదు కదా, అందుకని నుంచున్నాను. రిక్షా మీద వెళ్ళు, జాగ్రత్తగా వెళ్ళు. వెళ్ళు. వస్తున్నాను. ఇదిగో రైల్వే స్టేషన్కే చేరుకో, రేడియో స్టేషన్కి మాత్రం చేరుకోవు. అర్థమైందిలే. మావయ్య నేను చెప్పేది నువ్వు చేసేదేమిటి? ఆ నీలకంఠం గారు ఎప్పుడు ఆ పెళ్లి వాడిని వెంట పెట్టుకొస్తారో ఏమో. అబ్బబ్బబ్బబ్బా, ఎక్కడి పని అక్కడ నిద్రపోతుంది. ఉంది ఇవన్నీ సత్తు మావయ్య. సరే సరే నేను సత్తాను కానీ నువ్వు వెళ్ళు వెళ్ళు. అన్నీ బాగానే ఉన్నాయి కదా, ఏం సర్దాలి? సరే ఎలా సర్దాలో ఏమిటో నాకు ఏమీ అర్థం కావటం లేదమ్మా. అంతా గందరగోళంగా ఉంది, నాకు ఏమి చేత కావట్లేదు. పోనీలే మావయ్య, దీని గురించి నువ్వేం బాధపడుతున్నావు? నేను చదువుతాను. చెప్పండి. ఈసారైనా లక్ష్మి పెళ్లి స్థిరపడుతుందంటావా? అదేంటి మావయ్య, ఎందుకంత అనుమానం? ఇంకా వాళ్ళు వచ్చి చూడండి. అయినా ఏ విషయం మాత్రం ఏం ఊహిస్తాను చెప్పు. ఏమోనమ్మా, లక్ష్మికి సంబంధం చూడటానికి ఎవరైనా వస్తున్నారు అంటే చాలు నా గుండెంతా దడదడగా ఉంటుందమ్మా. మావయ్య ఆ కుర్చీ తీసుకొచ్చి ఇక్కడ పెట్టు. ఇదే ఆ కనక మహాలక్ష్మి దయ వల్ల ఈ సంబంధం కుదిరితే
మగాడైపోయాను. నువ్వేటో మా పిల్లవేనమ్మా. నువ్వు పుట్టగానే మా కోడల పిల్లల్ని మీ నాన్న ఆదేశించాడు. అమ్మయ్య, ఇప్పుడు ఎలా ఉంది? బాగుందమ్మా, చాలా బాగుంది. రూపం లేని నా చేతకానితనానికి ఒక రూపం వచ్చినట్టుంది. ఇదిగో మావయ్య పాయసం. వంటంతా అయిపోయినట్టుంది. మా తల్లి ఎప్పుడు చేసావమ్మా ఇవన్నీ? నేను ఏమిటో నా పనులు నేనే చేసుకోవటం నాకు ఎప్పటికి చేతనవుతుందో ఏమిటో. అసలు మీ నాన్న నమ్మాలి. చూడు, నన్ను ఎంత చేతగాని వాడిగా చేసిపోయాడు. పోనీలే మావయ్య, అయినా ఇప్పుడు నీ పనులు నువ్వు చేసుకోవాల్సిన అవసరం ఏముంది? నేనుండగా. వాడు కూడా ఇంతే. ఇలాగే వాడు వచ్చేవాడు. తన జీవితం సాధించేంత వరకు తన సుఖం కూడా కాదనుకుని నా జీవితాన్నే సరిదిద్దేవాడు. చివరకు ఆ తప్పంతమేనో తలుగుతాడు. మరి రాజశేఖరం, నేను మిమ్మల్ని అందరినీ విడిచి వెళుతున్నందుకు నాకు బాధ కాలేదు. నా కూతురు జీవితం ఏమైపోతుందో అన్న దిగులు లేదు. కానీ నేను లేకుండా నువ్వు నీ జీవితాన్ని ఎలా నెట్టుకు రాగలుగుతావురా అన్నాడు చివరిగా. వాడి ఆప్యాయత, నీ అనురాగం చాటున ఈ అవిటి వాళ్ళు నిశ్చింతగా బతికేస్తున్నావమ్మా. నువ్వు ఇలా మాట్లాడితేనే నాకు చిరాకు. ఆ కనక మహాలక్ష్మి దయ వల్ల ఈ సంబంధం కుదిరితే మీ ఇద్దరి పెళ్లిళ్ళు ఒకే పందిట్లో చేయాలనేది నా ముచ్చట. నీ ఆనందం కన్నా మించిన ఆనందం నాకు లేదు మావయ్య. ఎవరు వచ్చినట్లు నాకు చూడు. ఆనందం లేడు బాబు, బయటికి వెళ్ళాడు. బాబు ఇదేనా ఇల్లు వెళ్ళు. నమస్కారం. పెళ్ళి వాళ్ళే. నమస్కారం అండి. నమస్తే. రండి 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 రండి. కూర్చోండి కూర్చోండి కూర్చోండి. అమ్మా కనకమా, అమ్మా నీలకంఠం మీతో పాటు రాలేదండి? నీలకంఠం? అవునండి, నీలకంఠం. మిగతా పెళ్లి వాళ్ళు ఏమయ్యారు? అమ్మా కనకం. ఏంటి మావయ్య? అరే వచ్చేసరే. నమస్కారం అండి. ఏరి నీలకంఠం గారు ఇంకా రాలేదా? వాడి మొహం ఉభయానికి వేళయిందని వెనకబడినట్టు సాడు. ఓ మంచి మర్యాద లేకుండా. మమ్మల్ని క్షమించండి బాబు, మమ్మల్ని క్షమించండి. కాదు, మీరు దేని గురించి మాట్లాడుతున్నారు? అదేనండి, మిమ్మల్ని ఒంటరిగా పంపించిన ఆ నీలకంఠ అమర్యాదకు మేము బాధ్యులు. నీలకంఠం ఎవరో నాకు తెలియదండి. మిగతా వాళ్ళు వెనకబడ్డారా అండి? ప్రయాణం సుఖంగా జరిగిందా? అసలు మీరు నన్ను ఎవరు అనుకుంటున్నారు? నేను ఆనందం స్నేహితుడండి. మా ఊరు పెట్టి ఒకసారి చూసిపోదామని వచ్చాను. వాడిని స్టేషన్కి రమ్మని ఉత్తరం కూడా రాశానే. సరే సరే, నువ్వు పెళ్లి వారి తాలూకు కాదు. కాదండి. ఎవరైతే నేను కానీ ఇలా రండి, ఇక్కడ కూర్చోండి. ఈలోగా మీ ఆనందం వస్తుంది. సరే. ఆ పని చేయనాయన, మంచి సమయానికి వచ్చావు. మా తరపున మాట మందికి ఉందురు కానీ ఇదిగో ఆనందం వచ్చేలోపు ఈ గేయాలు చదువుతూ ఉండరు ఆయన. మా కనకమా అలాగే. మీరు పాటలు రాస్తారండి? అవి నేను రాశాను అనుకున్నారా? నేను ఉత్తరమే రాయలేను. అవి మా అమ్మాయి రాసుకున్న గేయాలు నాయన. ఏం మీరు రాశారా? ఏంటి, నేను ఆయన కూతుర్ని అనుకుంటున్నారా? ఏం కాదా? ఏం మావయ్య, నేను నీ కూతుర్నా? కాకపోతే మాత్రమే ఇది నా పెద్ద కూతురు కనకం సాక్షాత్తు మా ఇంటి మహాలక్ష్మి. ఇది లేకపోతే మేము అంటే ఈ ముసలి పసివాడు నా మూగ పిల్ల, అదే ఆ గేయాలు రాసేదే అది మా మంత్రిలేని వాడు అంటే మీ స్నేహితుడు ఆనందం. ఏమన్నారు? ఈ గేయాలు ఒక మాట రాని మోగపిల్ల రాసిందా? మరి నాయన అది మా మహాలక్ష్మి హృదయ నివేదన. ఆ భగవంతుడు దానికి మంచి సాహిత్య సంపత్తిని వెన్నెలాంటి హృదయాన్ని అమర్చాడు. కానీ అయ్యో సారీ అండి. నాకు జీవితంలో మరో సమస్య ఏది లేదు నాయన.
దాన్ని ఒక ఇంటి దాన్ని చేయటం ఎలా అన్నదే నన్ను వేధిస్తున్న విషయం. ఓహో అదా ఇందాక కడావుడి పెళ్లి చూపులు గారు వస్తున్నారండి. అదే కాదు, ఇది 4వసారి. ఈసారి ఏం కాలం దొరకలేదు. మరి అమ్మాయి ఇంట్లోనే ఉన్నారా? వచ్చేస్తుంది. ఈ పాటకి రావాల్సిందే. మరి తీసుకురావడానికి వెళ్ళాడు ఆనందం. వచ్చేస్తుంది. ఆనందం అంటే గుర్తుకొచ్చింది. ఆనందం బావంటే ఇంకా రాలేదు. రైలుగా లేటా? ఆవిడ ఎక్కడి నుంచి రావాలండి? మద్రాసు నుంచి మెయిల్లో రావాలండి. అక్కడ డమ్మెండర్ స్కూల్లో చదువుకుంటుంది. డెమండ్ ఆఫ్ స్కూల్. నేను వచ్చింది మద్రాసు నుండే కదండి, ఆ రైల్లోనే. అవునా? విన్నారా మావయ్య? మీ వాడు తప్పకుండా రైల్వే స్టేషన్ బదులు రేడియో స్టేషన్కే చేరుకొని ఉంటాడు. మద్రాసు మెయిల్ ఇందాకనే వచ్చిందంట. ఇదే ఆపోయే రిక్షా. బ్రాహ్మణులు ఎన్నాళ్ళేదో నిన్ను చూసి నిన్ను తలుచుకొని రోజు లేదు, క్షణం లేదు. ప్రయాణం సుఖంగా జరిగిందట. అది బాగుందా? పరీక్షలు బాగా రాసావా? ఈ రైళ్లను గుర్తుపట్టడం అనేది పెళ్లి పందిట్లో అవతల బంధువులలో తెలుసుకోవటం కంటే మహా ఇబ్బందిగా ఉంది. అరే అన్ని రైళ్లు ఒకే మాదిరిగా ఒకే రంగులో ఉంటాయి. మద్రాసు నుంచి వచ్చే రైలు ఏదో తెలియదు, మద్రాసు వెళ్ళే రైలు ఏదో తెలియదు. చీ 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 చీ. అంటే ఏంట్రా రే, మద్రాసు నుండి వచ్చే రైలు రైలు లాగాను, మద్రాసు వెళ్ళే రైలు స్టీమర్ లాగాను ఉండాలంటావు. ఏ అబ్బి, నువ్వు ఎప్పుడు వచ్చావు? మీ చెల్లెలు దిగిన బండిలోనే దిగి నీకంటే గంట ముందు ఇక్కడికి వచ్చారా? అవునులే, గంట ముందే వచ్చాడు. సరే నువ్వేమిటి ఇంత త్వరగా తెమిలావు? అది ఇప్పుడే వస్తాను. ఏంటి అదేంటి ముద్దేలా చేస్తున్నాడు? ఏం జరిగింది? అయ్యో రాత, చూసారండి మీ స్నేహితుడు తెలివితేటలు? ఏంటండి? ఏం జరిగిందమ్మా? ఆ రిక్షా వాడితో ఏం బేరం ఆడాడో ఏమో. వాడు తిన్నగా వెళ్ళి రేడియో స్టేషన్ తీసుకెళ్ళాట. అక్కడ బాగా ఆ రిక్షా వాడు చెట్ట బట్టలు పట్టుకున్నాడు. ఏడ్చాడు. నేనేమో పోలీస్ స్టేషన్ పక్క వీధిలోనే బెరవాడాను అన్న. ఆ పెద్దవ రేడియో స్టేషన్ పక్క వీధిలో తీసుకెళ్ళాడు. పైగా నువ్వు మెడ మీదకి వస్తాడు. బాగా తెద్దును రాసుకెళ్ళి. ఇంకా నయం, వాడు బుద్ధిమంతుడు కనుక అంతటితో ఆపాడు. లేకపోతే నీ మతి మరుపు పోయేటట్టు బాధవలసింది. అది కాదు నాన్న. అదిలే, నువ్వు తప్పనిసరిగా రేడియో స్టేషన్ పక్క సందులోకి బేరం ఆడుకుంటాడు. నీకు ఆ రేడియో స్టేషన్కి ఏంట్రా అవినాభావ సంబంధం? ఏడ్చావులే బాయ్. ఓడు అంటే అందరూ ఓడేనా? అదేం కాదులేవా, ఇందాకటి నుంచి మీ ఇంటిల్లి పాది నువ్వు చేయబోయే ప్రమాదాన్ని ఊహిస్తూనే ఉన్నారు. సరే ఏ రేడియో స్టేషన్లో ఉద్యోగానికి ప్రయత్నిస్తావా ఏంటి? ఇదిగో ఈవిడే కాదు, నువ్వే ఈ చెక్కులు గేయాల కోసం ఆ రేడియో స్టేషన్ చుట్టూరు 2 రోజులకు ఒకసారైనా తిరుగుతున్నావు. అందుకని అలవాటున అలా జరిగిపోయింది. సరే లక్ష్మి గారు, రేడియోలో మీ గేయాలు విన్నానండి. బా నిజంగా మీ రచనలు అద్భుతం అంటే నమ్మండి. మాట వల్ల పాపాలను మూటగట్టుకునే మాకు, మోగతనం వల్ల మనసులను వ్యాఖ్యానించగలిగిన అప్పర సరస్వతికి సాపత్యం ఎక్కడండి? నిజం చెప్పాలంటే మిమ్మల్ని కలుసుకునేందుకు ఈ ఊరు వచ్చానంటే నమ్మండి. వీడు సుందరం అని. రే నా గురించి చెప్పకు. ఈ అపర సరస్వతి ముందు ప్రదర్శన కాం. అయినా రే ఈవిడ మీ చెల్లి నాకు ఉత్తరాలు ఎందుకు రాయలేదా? రాసే ఉంటాడు నాయన. కాకపోతే నీకు రాసిన ఉత్తరం మరో అడ్రస్ పెళ్ళి ఉంటుంది. ఊరుకోండి, మీరు మరీ విద్యాగా మాట్లాడతారు. ఎప్పుడు ఇంతేరా? మా నాన్నకి నన్ను తిట్టడం తప్ప వేరే వ్యాపకమే ఉండదు. తిట్టినాను తిట్టు, నేను ఇష్టం వచ్చినట్టు తిట్టు. ఎప్పుడు ఇంతే. ఇవి ఇట్లు కావురా, ఎంత వాడు దీవెనలురా. చూడు, నీ కోపం వచ్చుంటే చెప్పు, నేను క్షమాపణ కొడతాను. అబ్బా భలే వాళ్ళే నన్ను. చాలా ఆనందప్రదమైన ఇల్లండి. కష్టాలను కూడా చిరునవ్వుతో ఆహ్వానిస్తాను. నాన్న ఇప్పుడు కవిత చెప్తాడు. ఆ పని చేయరా, చెప్పు. ఆ పని బాబా సుందరం, నీ వినయము కలుపుకోల తనము చూస్తూ ఉంటే నువ్వు మాలోని వాడివే నడిపిస్తుంది. అయ్యా నాన్న, లక్ష్మి
జీవితాన్ని నిలబెట్టి నా స్నేహితుడుగా, తండ్రిగా, నా ప్రాణంగా, నాకు అండగా నిలిచి పరమపదించిన మా పురుషోత్తానికి చేతులెత్తి నమస్కరించమ్మా. పురుషోత్తం, నన్ను ఒంటరి వాడిని చేసి వెళ్ళిపోయి ఏ లోకంలో ఉన్నా నీ చల్లని చూపులతో నన్ను కాపాడుతానన్నా. ఈ పెంపకంలో పెరిగిన ఈ అవిటి పిల్లని ఒక ఇంటి దాన్ని చేసి పుణ్యం పెట్టుకున్నా. ఈసారి ప్రయత్నం కనుక సఫలీకృతం కాకపోతే నేను ఏ గంగలోనైనా నిన్ను చేరుకుంటాను, కానీ నేను బ్రతకలేనురా. లక్ష్మి, లోపలికి పద. లోపలికి వెళ్ళు. బాగుందన్నా మీ వరుస. సుగొప్పటువంటి సోకలేంటి? అమ్మ కనకం, నా గుండె చాలా భారంగా ఉందమ్మా. ఎప్పుడు ఏమవుతుందో అన్న భయంతో నా గుండెల్ని పిడికిట్లో పెట్టుకున్నాను. అమ్మా కనక మహాలక్ష్మి, ఈ సంబంధం కనుక స్థిరమైతే నీకు రచిత పాదరక్షలు చేయించుకుంటాను తల్లి, నీకు రచిత పాదరక్షలు చేయించుకుంటాను. మావయ్య, ఈసారి మన ప్రయత్నం తప్పక ఫలిస్తుంది. నువ్వేం ఆందోళన పడకు. ఇలా నీ గదిలో పోయి విశ్రాంతి తీసుకో. ఏం దేవేరి, కాలు నిలుపు తిరుగుతున్నావు? మరీ అంత ఆతృత పనికిరాదమ్మా. ఎంతైనా ఇంత దాన్ని చేసిన వాళ్ళం. మమ్మల్ని వదిలిపోవాలని ఆతృత అన్యాయం. ఇవేం కళ్ళమ్మ మరీను ఆనందాన్ని ఆకాశ గంగలా గుమ్మరిస్తున్నాయి. వీటిని ఆపుట నా శక్యం కాదమ్మా. ఆ రాబోయే నీ కాబోయే ఈశ్వరుడు తన బాహువులతో ఈ ప్రవాహాన్ని కట్టాల్సిందే. అది నిన్ను సంతోషపెట్టాలంటే వారి విషయం సెలవు ఇవ్వాలన్నమాట. అది సరిగా లక్ష్మి, ఇలా కూర్చో. మనం ఒక చిన్న రిహార్సల్స్ వెళ్దాము. మరో క్షణంలో పెళ్లి వాళ్ళు వస్తారు. అప్పుడు నువ్వు ఇలా అశోకవనంలో సీతాదేవిలా ఉంటే లాభం లేదు. నేను అతను అనుకో. అదే నీ పిల్ల తాలిపోతాడు. అమ్మ దొంగ పిల్ల, అల్లరి కూడా వచ్చే నీకు. అంటే ఎవరంటే నిన్ను ఇలాగ దగ్గరికి తీసుకు నాకు ఎలా తెలుసు? నీ అన్న నేర్పాడా? అబ్బో, అంత పాటి మీద పోసుకోకుండా అన్నంత కలిపి చాలు మీ అన్న. అమ్మ గడుచు పిల్ల, ఆ రాబోయే మా అన్నతో చెప్పాలి. మాటలు రావని చదివిస్తే అతను నోరు ముగిస్తుందని. అతను రాని నీ పని చెప్తా. వచ్చేస్తారు నాన్న, వాళ్ళు వచ్చేస్తారు నాన్న, వాళ్ళు ట్యాక్సీలు వచ్చేస్తారు నాన్న. నాన్న నాన్న కనుకో ఈ నేరి ఎవరు? అదేనే మా నాన్న. ఏంటి హడావిడి? అయినా వాళ్ళ ట్యాక్సీలు వస్తుంటే అంతకంటే ముందు నువ్వు వెళ్ళవచ్చో. అదా వాళ్ళ కారు పాడైపోయింది కాబోలు. అంతా గుమ్ము కూడా ఏదో చేస్తున్నారు. నీలకంఠం గారు కూడా అక్కడే ఉన్నారు. అందుకని వాళ్ళు పెళ్లి వాళ్ళని తోచుకున్నారు. అవును. నాన్న నాన్న, ఏమిట్రా బాబు కేకలు? వాళ్ళు వచ్చేస్తారు నాన్న. ఎవరు? పెళ్లి వాళ్ళు ట్యాక్సీలో వచ్చేస్తున్నారు. అలాగే. అమ్మ కనుకో, ఆ తాంబూలాలు పలహారాలు సిద్ధం చేయి. అలాగే, అలాగే. వెళ్ళు 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 వెళ్ళు. రేయ్, రేయ్, రేయ్. దాని వెనక నువ్వు ఎక్కడికి రా వెధవా? అదిగో
చెప్పుకుండా నేనేం చేయాలో చెప్పండి అన్న. పట్టు తీసుకొని ఆ సోఫా, ఆ టీపాయ్, ఆ కుర్చీలు అవన్నీ చూడు. అదే కాదు ముందు లక్ష్మిని సిద్ధం కమ్మని చెప్పు. అదే అది రాసిన గేయాలని ఓ చోటకి చేర్చు. ఇప్పుడు అడుగుతారేమో. సరే. వచ్చే ఇవాళ వచ్చేస్తున్నానమ్మా. నువ్వేమిటి ఇంకా ఇలాగే ఉన్నావు? ఆ వచ్చే వాళ్ళకి ఈవిడ ఈ పనులన్నీ చేసి అలసిపోయినట్టు కనపడదు. ఇల్లు ఏంటి ఇప్పుడు ఈ యుద్ధం అమ్మా నువ్వేమిటి మీ అన్న నెక్లెస్ పెట్టుకోలేదు? అదా లక్ష్మికి వేశాను. అదే కుదరదు. ఇంకేంటి మధ్య నీ ముగ్గురిని ఏనన్నా కోడలు అలంకరించాలనేది మీ అత్తయ్య చివరి కోరిక. అది సరే కానీ వాళ్ళకి ఇవాళ మరి నేను వాళ్ళకి తెలియద్దు. తెలియదు మరి జీవితం దర్థమని సాగడానికి శక్తి మేము సంపాదించుకున్నాం. ఏంటన్నా పదే అదే మాట అంటావు. సరే ఇదిగో నువ్వు వెళ్ళి లక్ష్మి అడిగి ఆ నెక్లెస్ పట్లకు వెళ్ళి మీరెక్కడికి వెళ్ళారు? అలా బజార్కి వెళ్ళి వస్తున్నాను. ఏమిటయ్యా హడావిడి నువ్వును ఆ పొట్లాలు ఏమిటి? ఏదో సార్ మా ఇంటి చెల్లికి గిఫ్ట్ స్వీట్స్ తీసుకొచ్చాను సార్. అలాగా సరే ఇదిగా నన్ను అమ్మ నెక్లెస్. ఒరే సుందు నువ్వెక్కడ తగలంటావురా? అవతల పెళ్లి వాళ్ళు వచ్చేస్తున్నారు. నేను ఒక్కడిని పనులన్నీ చేసుకున్నాక చేస్తున్నాను. ఆ నెక్లెస్ ఎలా? ఎందుకు నాన్న మీరు మిగతా పని చూడండి, ఇది నేను చేస్తా కానీ. కనుకో కూర్చో. ఈ నెక్లెస్ నీ మెడలో వేస్తా. అయితే ఈరోజు ఇంట్లో 2 ప్రధానాలు. ఇలా ఈ బాగా నేను వేసుకుంటాను. అదేం కుదరదు, అవతల వాళ్ళు వచ్చేస్తున్నారు. ఏకంగా మంగళసూత్రమే కడుదు కానీ ముందు ఆ నెక్లెస్ తెచ్చి అప్పుడు నాకు ప్రాక్టీస్ కావద్దు. అదిగో నీలకంఠ బాబాయ్. రావయ్యా నిలబడ్డాం. కూర్చో ఆనందమయ్యండి. నాన్న ఇక్కడ ఉన్నావా? ఆ సుందరం నువ్వు ఇల్లు వాళ్ళు తీసుకోవద్దు. చూడు చూడు మా నెత్తి మీద నీ నెత్తి మీద పెళ్లి వారికి భూమి మీద కాళ్ళు ఆడతాయా? ఏం మాట్లాడయ్యా? కారులో వస్తే వచ్చారులే. ఆనందం చెప్పాడు. టాక్సీ చేసుకొచ్చారా? పోనీలో ఖర్చులో ఖర్చు. కారు ఏమిటయ్యా? అదేనండి ఆ జంక్షన్ మలుపులో నీలం చౌలెట్ కారులో మీరు పెళ్లివారు మాట్లాడుకుంటే రోడ్డు మీద నుంచున్నారు కదండి. నా తలకాయ అది మన పక్కింటి అవసరాల కూతురు లేదు. అదే ఆ ఎత్తుపళ్ళ అమ్మాయి. ఆ అమ్మాయికి ప్రధానం పెట్టుకోవడానికి డైరెక్ట్ గా హైదరాబాద్ నుంచి ఎవరో కారులో వచ్చారు. ఇల్లు తెలియక వాకప్ చేస్తుంటే మన ఇంటి పక్కిల్లు లేని చూపించారు. అదే మన ఇంటి వైపు చేయి చూపిస్తుంటేను డ్రైవర్కి దారి చూపిస్తున్నారేమో అనుకున్నాను. ఇంటిల్లు పాది అదరగొట్టావు కదా ఇంతలో. అయితే మాత్రం వాళ్ళంతా కారు లోను, నేను కారు వెనక పరిగెత్తుకుంటూ వస్తున్నాను అనుకున్నావా ఏమిటి? సరే రావయ్యా. సరే కానీ ఎందుకు నువ్వు వెళ్ళిన పని ఏమైంది? అసలు విషయం చెప్పకుండా నానుస్తావేమిటి? ఇక ఏకనాథుడివే. ఈ సంబంధం మనకు సరిపడతలేవయ్యా. మీకు సరిపడడం కాదండి, సరిపెట్టుకోవాల్సింది మేము. అయినా జరిగిన విషయం 3 ముక్కలు చెప్పడానికి ఇలా మా ప్రాణాలు పడేస్తారే. ఏంటి బాబాయ్ మరో దురదృష్టవంతుని కనిపెట్టారా? దురదృష్టం మాట నేను అడిగానమ్మా. అంతటి కుసంస్కారాన్ని మాత్రం నేను ఎప్పుడూ చూడలేదమ్మా. నీతో వచ్చిన చిక్కే అది. అసలు వాళ్ళు ఏమన్నారా అది చెప్పు. వాళ్ళ సంస్కారాన్ని ఎత్తడానికి మన నాణ్యం బాగుండాలి కదా. అన్ని విషయాలు తెలిసి కూడా వాళ్ళ దగ్గర మన పూర్వీకుల గొప్పతనాన్ని గురించి మాట్లాడి ఉంటారు. నేను బయటికి వెళ్ళలేక ఇదిగో ఈ తెలివి తక్కువ దత్తమ్మని బయటికి అక్కడికి పంపించలేక నీలాంటి వాళ్ళ మీద ఆధారపడవలసి వచ్చింది. రాజశేఖర గారు మీరు ఆవేశపడకండి. అవునాయన ఆవేశము ఆవేదన ఇవి రెండే నాకు తెలిసిన విషయం. మావయ్య నువ్వేం ఆందోళన పడకు. మనం మాత్రం ఈ సంబంధం ఖాయమవుతుంది అనుకున్నావా? చండాలుడు నన్ను వదిలితేనే ముందుకు పోయాడు. పోయినవాడు ఈ లోకంలో విడిచిపెట్టిన ఈ దౌర్భాగ్యుల స్థితిగతులని ఆలోచించాలనే ఇంగిత జ్ఞానం కూడా లేకుండా తన బతుకు తాను బతుకుతున్నాడు. ఈ లోకంలో
పంపిస్తాడు ఓ సంబంధాన్ని. వారికి ఇది న్యాయమేనయ్యా, వారికి ఇది న్యాయమేనయ్యా, వారికి ఇది న్యాయమేనయ్యా, వారికి ఇది న్యాయమేనయ్యా. వాళ్ళు చూడటానికి కూడా రామన్నారండి. రానక్కర్లేదు అన్నారయ్యా. ఎందుకో మూగ పిల్ల అని తెలిసిన తర్వాత ఇక చూడవలసింది మనుషుల్ని కాదు బొమ్మన్నారు. అరే భక్తికి సంస్కార హీరోలా ఉంటారు బాబు. అవునా? అన్నట్టు ఎవరోనైనా నేను ఆనంద స్నేహితుడిని. ఇప్పుడు మన అమ్మాయి వాళ్ళకి నచ్చలేదు అంటే అందుకు మనం ఏమీ బాధపడవు. కానీ లక్ష్మి మూగ పిల్ల అని తెలిసిన తర్వాత నా ముందే దాన్ని ఎద్దేవా చూస్తున్నాడు. కాళ్ళు చేతులు తిప్పుకుంటూ నా ముందే దాన్ని అనుకరిస్తున్నాడు. చచ్చా బాబాయ్ బాబాయ్ మామి గదిలోకి వెళ్ళి తలుపు వేసుకున్నాడు. ఎంత పిలిచినా పలకడం లేదు. ఏదో అగత్యం చేసుకునేటట్లున్నాడు. త్వరగా రండి. నన్నా నువ్వు శాఖరా బయటికి పద. పెద్దవాడివి నువ్వు కూడా ఏ పని లేవి. పద అమ్మ లక్ష్మి కూర్చో. ఎక్కడ కూర్చో. చాలా గొప్పవాడు అయ్యా, చాలా గొప్ప పని చేశావు. 100 సంబంధాలు తప్పిపోయి 101వ సంబంధం ఖాయం కావడం నా అనుభవంలో ఇన్నిసార్లు చూశాను. ఆ తండ్రులంతా నీలాంటి తీరులే అయితే రోజుకు ఇంటికి 100 ఆడపిల్లలు దిక్కులేని వాళ్ళు అయిపోతున్నారు. ఆహా ఏ పని చేసావయ్యా. రాజశేఖర్ గారు, ఏమిటండి ఇది? మీలాంటి సంస్కారం చేయవలసిన పనేనా ఇది? తల్లి లేని ఆ పిల్లకి తండ్రిని కూడా లేకుండా చేయటమేనా మీ ప్రజ్ఞ? మీరు తీసుకున్న ఈ నిర్ణయం వల్ల ఆ మగ పిల్లకి ఏం సహాయం చేద్దాం అనుకుంటున్నారు? ఏమిటన్నా ఇది? ఇలా చేయడం నీకు న్యాయమేనన్నా? ఇదిగో మామి మీ ఇంటి తాళం చెప్పు. కనుకో కనుకో ఏమిటి అమ్మా? కనుకో ఏమిటమ్మా ఇది? ప్రాణాలు తీసే హంతకులు ఇంట్లో నాకు స్థానం లేదు. నేను వేగలేదు. అమ్మా కనుకో, వెళ్ళిపోతావా? నువ్వు వెళ్ళిన మరుక్షణం నేను నా కుటుంబం ఏ గంగలోనైనా దొక్కపోతే అప్పుడు అడుగు. చిచ్చి మాట్లాడుకో. మాటకి ముందు చావు చావు చావు. బ్రతకలేక చచ్చి నువ్వు చావుక బ్రతుకుతున్న వాళ్ళని ఎంత హింస పెడుతున్నావో ఆలోచించావా? నీ పిల్లల పెళ్లిళ్ళ కోసం, వాళ్ళ బ్రతుకుల కోసం నీకు నీ ప్రాణాలు తీసుకోవడమే గత్యంతరం అనిపిస్తే 50 సంవత్సరాలు బ్రతుకున్న నీ అమ్మాయికత్వానికి, చేతకానితనానికి ఇసుకెత్తి మా నాన్న లెక్కల 2 సార్లు ప్రాణాలు తీసుకుని ఉండవలసింది. కళ్ళడిల్లిపోతున్న ఈ మూగుదాన్ని సముదాయించడం పోయి నీ ప్రాణాలు నువ్వు తీసుకుంటావా? పెద్దవాడు, నువ్వు చేయవలసిన పనేనా ఇది? ఇష్టవచ్చినన్ని మాటలాను నా బాధ నీకు అర్థం కాదు. అవును, అర్థం కాదు. అందుకే వెళ్తా అంటున్నాను. బాధాని వృత్తికి నీకు మరణమే శరణ్యం అనుకుంటే ఈ ఇంట్లో నాకు స్థానం లేదు. కష్టాన్ని పరిశీలించగలను, వాళ్ళతో కలిసి ఉండగలను. కానీ ఇలాంటి వాళ్ళు తక్కువ క్షణం వేగలేము. క్షమించు, నా దారి నేను వెళ్ళిపోతాను. ఈ విషయంలో జోక్యం చేసుకోవటం ఎంతవరకు సమంజసమో నాకు తెలియదు. కానీ ఒక మాటండి, రాజశేఖరం గారు ఆవేదనని మీరు సరిగా అర్థం చేసుకున్నట్లేదు. అలానే ఆయన ఆత్మహత్య ప్రయత్నాన్ని నేను సమర్థిస్తున్నట్టు కాదు. కానీ మీ మీద ఎంతగా ఆధారపడి మీ కుటుంబాన్ని నిరాశ్రయం చేసి మీరు వెళ్ళిపోతానంటే మాత్రం భావ్యం కాదండి. ఏమిటి కడతావు ఇది? అన్ని అధికారాలు పుణికిపుచ్చుకున్నదాన్ని మా నాన్నను గదిమంచి కూర్చోబెట్టలేవా? నిజంగానే వెళ్ళిపోయే ప్రయత్నమా లేదా నాటకమా? కదమాయించడానికి నేనెవరిని? నీకంటే ఒకరికొకరు తోడుగా అండగా ఉండడానికి మంది మార్పులు ఉంది. ఈ ఇంట్లో ఎప్పుడు ఏ అగత్యం జరుగుతుందో పరాయిదాన్ని నేనేం కాదు. అమ్మా కనుకో, నన్ను చంపు, చెప్తాను చెయ్యి. అంతేకాని నన్ను నా పిల్లల్ని అనాథలుగా చేసి వెళ్ళకమ్మా. అలా అంటే సరిపోతుందండి. మరి సంబంధాలు కుదరకపోతే ఆత్మహత్యలకు పూనుకుంటే
ఆవిడ స్థానంలో ఎవరన్నా చేసే పని అది. నువ్వు శాఖలో బాధపడ నా మాట విను. రా ఇలా రా కూర్చో. బాధపడకు కూర్చో. వాతావరణం గుండిపోయిందటయ్యా. ఎందుకలా బాధపడతావు? 24 గంటల్లో మరో సంబంధం తీసుకొస్తారు. కుమ్మరికుండా 10 మంది చూస్తారు. అందరూ కొనేస్తారా? అరే ఎంత అందం, ఇన్ని గుణగణాలు అందచందాలు అన్నీ ఉండగా ఒక్క మాట లేనంత మాత్రాన లక్ష్మి గారికి పెళ్లి కాదనుకోవటం సమంజసం కాదండి. బాగా చెప్పేవయ్యా. అమ్మా ఇంకా అక్కడే నిలబడ్డావేంటి? వీధిలో వాళ్ళు చూస్తే నవ్వుతారు తల్లి. వీళ్ళంతా మూర్ఖులైతే నువ్వు మధ్య పని చేయడమేనా? పద లోపల పద. లక్ష్మి లోపల తీసుకెళ్ళి పదండి. వెళ్ళండి. లక్ష్మి నీ కూతురే కాదండి, మా అందరికీ కావాల్సిన పిల్లే. ఇదిగో లెక్కలేని సంబంధాలు చూసి మేలైన సంబంధాన్ని స్థిరపరిచే పూర్తి నాది. లోపల పద విశ్రాంతి తీసుకుంది కానీ జాగ్రత్త. పద. ఇదిగో ఇంకెప్పుడు ఇలాంటి అఘాయిత్యాన్ని తలపెట్టకు. ఇది నలుగురు గెలిస్తే ఈ మాత్రం సంబంధం కూడా రాదయ్యా. అర్థమైందా? బాధపడకు. బాధపడతారు. అయినా లక్ష్మి గారికి ఇప్పుడే పెళ్లి సంబంధాలు అవసరమా? హాయిగా చదివించేసేక. చదివి ఏం చేస్తుంది కనుక మాట మంచి చేతనైతే ఏదైనా ఉద్యోగం చేసుకోండి. దానికి ఆ యోగం లేదు. దాన్ని పట్టుకున్నానే ఒక ఇంటి దాన్ని చేయాలంటాడు మా నాన్న. రే సుందు, మా అవస్థలు చూసారా? నీకు అనిపించట్లేదరా మాకు సహాయం చేయాలని? ధన్యవాడిరా, తప్పకుండా. నేను నిజంగానా? ఇది హాస్యానికి సమయం కాదు. వేళకోవడం కాదు, ఆ వెధవలకు అదృష్టం లేకపోయింది కానీ అపర సరస్వతిని చేసుకోవటానికి పుణ్యం చేసుకోవాలా? రే సుందు మీరెంత అదృష్టవంతులు. నీ పాదాలు పట్టుకుని తెలియజేసుకుంటారు. ఏంట్రా ఇది? ఏంటో చిన్నపిల్లలాగా ఏడుస్తాడు. అది ఒక్కలేనండి వాళ్ళకి తెలిసిన విద్య. విచిత్రంగా ఉంది సుందరం గారు. చెంకులు పిల్లని పెట్టుకుని ఊరంతా వెతికినట్లుంది. మీ సహాయం జన్మలకు మర్చిపోలేదు. ఆగండి. ఆ భగవంతుడి దయ వల్ల నా ప్రయత్నం ఫలించాలి కదా. మీరు కూడుకున్నాక ఇంకా ఫలించడానికి ఏముంది? నా పట్ల మీ విశ్వాసానికి చాలా సంతోషమండి. ఈ క్షణం నుంచే నా అన్వేషణ ప్రారంభిస్తాను. ఏంటి? అవునరా, కాలికి బలపం కట్టుకొని తిరుగుతాను. ఆ వెధవలు సిగ్గుపడేలాంటి సంబంధం తీసుకొని వచ్చే బాధ్యత నాది. అంటే నువ్వు చేసుకోవా? లేనా? నాది రాజా సంబంధం ఏంట్రా? మరి ఇంకేమిటో నువ్వు చేసే సహాయం? అంటే ఏంటి? నన్ను చేసుకోమన్నా మీ ఇద్దరు అంటుంది? మీకు అభ్యంతరమా? అభ్యంతరం అని కాదనుకోండి. పోనీ మీ వాళ్ళకా? పోనీ మీ వారు కొన్ని కట్నాలు కాలు ఇచ్చుకుంటారా? బుద్ధి లేకుండా మాట్లాడితే మరి ఏమిటా నీ అభ్యంతరం? నాకు తెలుసురా, మీదంతా ఒకే జాతి, మీదంతా ఒకే నీతి. దాని అందాలు యోగ్యతలు పొగడమంటే ఆహా ఓహాన్ని పొగుడతారు. కావలసినంత అభిమానాన్ని వరకపోస్తారు. ఆనందం, నా మాట వినరా. ఇంకేం చెప్తావురా? ఆకాశం అంత మనిషిని మన్మత లాంటి అందగాన్ని తీసుకొస్తానంటావు, కానీ ఒక మూగదాన్ని చేసుకోవడానికి మాత్రం నువ్వు అంగీకరించవు. ఆనందం, వద్దురా, మాకు ఇవేం కొత్త కాదు. ఎదుటి వారి కష్టాల మీద, ప్రవర్తన మీద వ్యాఖ్యానించడం అంత తేలికైన పని మరొకటి లేదు. మీరంతా బురకరా. ఏమిటండి వీడు? అసలు నా మాట త్వరపడి వీడు. పోనీ మీ అభ్యంతరం ఏంటో చెప్పండి. సరే ఇప్పుడు మీరు ప్రారంభించారా? అంటే నేను వెళ్ళొస్తానండి. ఆగండి, ఫోన్ చేసి వెళ్తున్నా. వద్దండి, ఈ క్షణం నుంచి నేను పెళ్లి కాని ఆడపిల్ల తరపు బంధువునండి. కాలికి బలపం కట్టుకొని తిరుగుతాను. ఒక మంచి సంబంధం తీసుకొస్తాను. అప్పుడు కానీ విశ్రమించనండి. అంతేగాని మీరు మాత్రం చేసుకోరు. చేసుకోవాలనుకుంటే సరిపోతుందండి. నా కోసం ఏ పిల్ల రాసి పెట్టుందో ఏమో. ఏ మామగారు నా కోసం కాళ్ళు అరిగానే తిరుగుతున్నాడు. సరేనండి, నేను ఉంటాను. లక్ష్మి గారు వస్తే వెళ్ళానని చెప్పండి. నమస్తే అండి. లక్ష్మి గారు, ఏంటండి ఇది? మీరు అసహ్యించుకున్న వస్తువుని దయచేసి ఇతరులకు దానం చేయటానికి ప్రయత్నించకండి.
చదువున పూశానో లేదో కాన్వెంట్ సీటు కోసం కలలు కంటూ అమ్మ అనేది నువ్వు ఒక కలెక్టర్ని కావాలి. పరదేశీ రంగుల ప్రపంచాన్ని కలగంటూ తట్టెడు ఒత్తిడి నా నెత్తి మీద పెట్టి నాన్న అనేవాడు నువ్వు ఒక ఇంజనీరు కావాలి. తరగతి 4 గోడల నిర్బంధపు చెర నుండి స్వేచ్ఛగా ఎగిరిపోవాలనుకున్న ప్రతిసారి నా రెక్కలు విరిచేస్తూ అన్నయ్య అనేవాడు నువ్వు ఒక డాక్టర్వి కావాలి. చుట్టూ అందరూ ఉన్నా ఒక ఒంటరితనం చీకటి మబ్బులా నన్ను ఆవహించే వేళ కాబోయే వినమ్మానే నువ్వు ఒక లాయర్వి కావాలి. చదువుల కర్మాగారంలో మరబొమ్మగా మారి ఇంత దూరం నడిచి వచ్చాక కానీ ఎవ్వరూ చెప్పలేదు నువ్వు ఒక మనిషివి కావాలని, నువ్వు ఒక మనిషివి కావాలని, నువ్వు ఒక మనిషివి కావాలని. ఉత్తరాలకి లోటు లేదు, పొగడ్తలకి హద్దు లేదు. ఇదిగో ఈ ఉత్తరాలు. నువ్వేంటి అక్కడ ఎవరి కోసం ఎదురు చూపుతున్నావు? నీలకంఠం బాబాయ్ వస్తా అన్నారు. లక్ష్మి చూడడానికి ఎవరు వస్తున్నారా? మరి హడావిడి లేదు. అక్కర్లేదన్నారు. ఎవరన్నారు? ఆ రాబోయే పెళ్ళికొడుకు ఆర్పాటాలు ఏం వద్దన్నారు. 10 గంటలకే వస్తున్నారు. ఇంకా రాలేదు చూడు. తెస్తాను. నాన్న నాన్న లక్ష్మికి తెల్లగాయలు కావాలన్నా వెళ్ళి తీసుకొస్తాను. అలాగే అలాగే జాగ్రత్తగా వెళ్ళరా. అలాగే వస్తాను. త్వరగా రా. హలో హలో రాజశేఖరం గారు ఉన్నారండి? ఎవరినాయన నువ్వు? నమస్కారం అండి. నమస్తే. బాబు కూర్చో. ఎవరు కావాలి? అబ్బాయి ఉన్నాడండి. అబ్బాయి లేడు, బయటికి వెళ్ళాడు. సర్లేండి, మీరున్నారుగా మీకోసం వచ్చాను. నా కోసమా? ఏంటో చెప్పండి. నా పేరు ప్రసాదరావు, మా స్వగ్రామం కోడు. ఏమిటి ఏమన్నారు? అవునండి, మీరు అవునా కాదా అనుకుంటున్న ప్రసాదరావునే. అంటే కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్. దానికి ముందు అసిస్టెంట్ అని చేర్చి చివరి గారు తీసేయండి. మీ నీలకంఠం పంపించిన క్యాండిడేట్ని. ప్రసాదరావు గారు మీరే? అమ్మ కనకం కనకం. అవును, మరి నీలకంఠం మీతో పాటు రాలేదండి? వారు సరాసరి ఈ సమయానికి ఇక్కడికి వస్తా ఉన్నారండి. అట్లాంటి కాదు. అమ్మ కనకం. ఏంటి బాబయ్య? మనకు నీలకంఠం చెప్పాడు. నమస్కారం అండి. ఇది నాకు చెల్లాయి, పేరు కంత మహాలక్ష్మి. అవునా? నీకెలా తెలిసింది? మరేమనుకున్నారు? అన్ని విషయాలు తెలుసుకొనే పెళ్లి కొడుకు దర్జాతో వచ్చానండి. మరి నిలబడి ఉన్నా. రండి రండి. అలా కూర్చో. అమ్మా, నాకు అసలు మంచినీళ్ళు కావాలి. అలాగే. అమ్మా అమ్మా ఆయాసం చేసావు కదా, ఆ గ్లాసులో కడిగి. అలాగే. ఏమవుతామ్మా, నాకు మంచినీళ్ళే కావాలి. మంచినీళ్ళే పట్టమ్మా. నాకు కావాల్సిందే ఇవ్వండి. తప్పనిసరిగాను. ఏం కావాలో చెప్పండి. చూసారా, ఒక గడియ ముందు వరకు నేను మీ ఇంటికి రాగానే మీ అబ్బాయి స్నేహితుడు అనుకొని ఎంతో ఆప్యాయంగా పిలిచారు. ఇప్పుడేమో ఒక్క మారుగా కంగారు పడిపోయి అండి గిండి అంటున్నారు. ఇది
నాకు నచ్చమండి. అది కాదు, అది కాదు. ఏది కాదు కానీ నన్ను మీ అబ్బాయిలా భావించి పిలవండి. నేను మీరు ఎంచుకోలేది ఆదరణ, ఆప్యాయత ఇవి తప్పకుండా లభిస్తాయని ఆశతోనే మీ వద్దకు వచ్చాను. తప్పనిసరిగాను మీరు ముందు సోఫాలో కూర్చోండి. ఇప్పుడు చెప్పండి, ఇంకేం కావాలో చెప్పండి. ముందు అండీలు మానేయమంటున్నారు మావయ్య. ఇది మీరు కోరిన మంచినీళ్ళు, ఇది మావే చేసిన పాయసం. ఆ మంచినీళ్ళు తాగేసి పాయసం కూడా తాగేయండి. అందులో మళ్ళా దూరం పెడుతున్నారు. అలాగే మర్యాదలు చేయనిద్దరు. కాస్త చదివిస్తే నెత్తికెక్కే వంశం వీళ్ళది. ఏంటండి ఇప్పటికిప్పుడే చేశారా పాయసం? నీలకంఠం గారు చెప్పారు మీరు ఇవాళ వస్తున్నారని. నోరు తీసి చేయించాలని మావే పాయసం అంటున్నారు. ఈ నీలకంఠంతో వచ్చే పెద్ద చిక్కే ఇదండి. అసలు నా కోసం ప్రత్యేకంగా ఏర్పాట్లు ఏమీ చేయొద్దని మరీ చెప్పాను ఆయన. పర్లేదు పర్లేదు. అమ్మ కనుక అలాగే ఆగమ్మా, నేను ఆవిడ చూశాను. చెప్పారు కానీ మరి కాదు, అది కాదు. చూడండి, ఏది కాదు కానీ నాది చిన్న మనవి. నేను వయసులో అనుభవంలో అన్నింటిలో మీకంటే చిన్నవాడిని. మీరు ఆజ్ఞాపించింది చేయవలసిందే. అసలు ఆ నిర్ణయంతోనే మేము వద్దకు పసివాళ్ళగా వచ్చానండి. కానీ మీరు అనుమతిస్తే నా బాధ్యత దృష్ట్యా నాకు నేనే పెద్దవాడిని కనుక పెద్దవాళ్ళలాగా మాట్లాడతాను, అన్యదా భావించుకోండి. పర్వాలేదు చెప్పండి. ఒక్క నిమిషం. మా కనుక ఏం పర్వాలేదు మావయ్య. ఏమిటండి మళ్ళా పాయసమా? కాదు, నీలకంఠం వచ్చిన తర్వాత మాటలు ప్రారంభిస్తే బాగుంటుంది కదా. అది మాటలు ఏమిటండి, ఈపాటి మాట్లాడటానికి ఎవరో ఉండటం ఎన్నో హంగులు దేనికంటే. అవును మావయ్య, నీలకంఠం బాబాయ్ వచ్చే వరకు ఆగడం దేనికి? మనం మాట్లాడుకుందాం. ఇందులో పెద్దగా మాట్లాడవలసిన విషయాలు ఏమున్నాయని. అలా కాదు, అలా కాదు. మీ ప్రేమ నాకు తెలుసునండి. కోరికలతో సాంప్రదాయాలతో మిమ్మల్ని కించపరిచి మీకు మళ్ళీ శోభ కలిగిస్తానని మీ భయం, అవునా? అది కాదు నాయన, అది కాదు. తండ్రిగా ఇప్పుడు నేను కొన్ని విషయాలు మీతో చెప్పకపోతే ముందు ముందు మా లక్ష్మి మీకు ఇంకేమీ చెప్పలేదు నాయన. మా అమ్మాయి మోగ పిల్ల కనుకనే నా బట్టి సామాన్యుడికి ఆమెను చేసుకోపోయే అదృష్టం దక్కుతుంది. మోగదా కానీ బాబు, నా బిడ్డ మంచిదానో నేను చెప్పుకోవడం నా పొగడం నాకు. అయినా చెప్పకుండా ఉండలేదు. మా లక్ష్మి సుగుణాల రాసి ఏమవు ఇంత చిన్న వయస్సులోనే పెద్ద పెద్ద కవుల శ్రేణిలోకి పోగలిగిన గొప్ప కవయిత్రి. దాన్ని వివాహం చేసుకోవడం చేసుకున్నవాడు అదృష్టం. నిజం నాయన, నిజం. ఇలా అన్నందుకు నన్ను క్షమించు. ఆడబిడ్డ తండ్రిగా కాకుండా మా లక్ష్మికి తండ్రి నేను తర్పంతో మాట్లాడుతున్నాను. అలాంటి మా లక్ష్మిని నా మాటల మీద నమ్మకంతో చేసుకోగలిగితే చేసుకోండి. అన్నమాట. మీరు రండి, కూర్చోండి. ముందు రండి, రండి, కూర్చోండి, కూర్చోండి. చూడండి, మీ లక్ష్మిని గురించి తెలియని వారు దేశంలో బహుకొద్ది మంది ఉంటారండి. అలాంటి అభిమానుల్లో నేను ఒకటి. కానీ నాకు ఇప్పుడు రాబోయే అవకాశం మాత్రం ఆ అనేకుల్లో నా ఒక్కడి. కానీ ఏంటి సందేహిస్తున్నారు? చూశారు, ఎన్ని గుణగణాలు అందచందాలు ఉన్నా స్వల్పమైన అల్పుతనం ఉండటం వల్ల ఆడపిల్లల కన్న హృదయాలు ఎంతగా శోభిస్తుంటాయో మీకు అర్థమయ్యేట్టుగా మరొకరికి అర్థం కావాలి. నిజం నాయన, నిజం. అనుభవించిన వాడికే తెలుస్తుంది ఆ బాధ. పోవటం నా పూర్వజన్మ సుకృతం. మరి నాదొక మనవి. చెప్పండి. ఏమిటది? మరి ఏం లేదు, నాకు ఓ చెల్లెలు ఉంది. దానికి కూడా సంబంధం నిశ్చయమైన తర్వాత 2 పెళ్ళిళ్ళు ఒకే పద్ధతి కింద జరగాలని. నీళ్ళు బంగారంగాను ఇంతేనా? మాకు మాత్రం పెళ్లికి తొందరే ఉంది. అలా అని కాదు,
దానికి కూడా సంబంధం దొరకాలి కదా. ఆ సంబంధం దొరకడం ఏమైనా పెద్ద గగనమా? మా నీలకంఠానికి చెబితే నిమిషానికి 600 మందిని క్యూలో నుంచో పెడతాడు. అంత సులభం అయితే నా కర్మ. నా పెళ్లి జరిగేదాకా ఆపుతాను దాని పెళ్లి. అంటే లక్ష్మికి సంబంధాల కోసం మీరు పడ్డ పాటలకి 2 ఇంతలు పడ్డాను నా చెల్లెలి పెళ్లి కోసం అని. ఏ అమ్మాయి సలక్షణంగా ఉంటుంది. ఎలాగయ్యా ఇప్పుడు తట్టుకోవయ్యా వెళ్ళు. చక్కగా చదువుకుంది కూడాను. రామయ్య రా నీలకంఠం. ఏమిటి ఇప్పుడు వచ్చేది? ఇప్పుడు వచ్చాడు కూర్చో, కూర్చేసుకుని కూర్చో. ఏం చెప్పమంటారు? పనులు మరి. అమ్మ కనుకో వెళ్ళి క్లాస్ నచ్చులు పట్టదు తల్లి. ఏంటది అప్పుడే అల్లుడి గారి మీద తీపి చేసిన వల్ల ఉంది. అమ్మ కనుకో నాకు గ్లాస్ పాయసం ఉందా? అంత ఖాళీ చేసావా? అయ్యి ఉండదు. నా కనుక కాబోదే నువ్వు కాదు, అది మాటల్లోనే వచ్చింది నా తల్లి. ఆహా ఆహా కమ్మగా ఉందమ్మా. ఏం చెప్పినావు రాశారు? ఏమీ లేదయ్యా. అలా కనక మహాలక్ష్మి దర్శనానికి వెళ్ళారు. ఎందుకు? ఈ గండం గడిస్తే అనగా ఈ సంబంధం కుదిరితే ఒక సాష్టాంగ నమస్కారం చేస్తానని మొక్కుకొచ్చాను తల్లి. అయితే శీఘ్రంగా వెళ్ళి ముక్కుబడి తీర్చుకోండి. ఏంటి అనుకున్నానే ప్రసాదరావు, వినయంలో కానీ గుణంలో కానీ సంస్కారంలో కానీ నీకు ఇతరులకి పోలికటే. ఇక అందులో చూస్తున్నది మరి నా చెల్లెల విషయం. నీ చెల్లెల విషయం ఏంటది? అదే వారి చెల్లెలకు కూడా సంబంధం కుదిరితే రెండు పెళ్లి ఒకే పంది కింద చేయాలని. బాగుంటుంది. నీ చెల్లి పెళ్లి సంబంధం గురించి నాతో మాట్లాడదు. కులం గోత్రం సక్రమంగా ఉన్నది కనుక సంబంధాలు దొరక్క నా యాత్రగా ఉందయ్యా. సరేనండి, ఇంతవరకు వచ్చింది కనుక ఆ కులం గోత్రం సంగతి కూడా వారితో విడమర్చి చెప్పండి. వాటి సంగతి నాకు అనవసరం. అయినా ఏమిటది? అది ఏం లేదు రాజశేఖరం. వీళ్ళ నాన్నగారు కోడూరు చుట్టుపక్కల గ్రామంలో గొప్ప గౌరవంగా బ్రతికిన మనిషి. వాళ్ళ తమ్ముడు రామయ్య అని అన్నగారికి పంచప్రాణాలు. ఏది నువ్వు పురుషోత్తం బ్రతికినట్టు బ్రతికారు ఇద్దరు. ఆ రామయ్యకి ఒక కూతురు కలిగిన తర్వాత అతను దివంగతుడయ్యాడు. ఇంకా రామయ్య కూతురు అతని భార్య ఇదిగో ఈ ప్రసాదరావు తండ్రి గారి ప్రాపకంలో ఉంటున్నారు. ఇక తర్వాత నాన్సకండి, విషయం పూర్తిగా చెప్పండి వారితో. ఇక తర్వాత వీళ్ళ పిన్ని అంటే రామయ్య భార్య ప్రవర్తన బాగోలేదని ఆ నోట ఈ నోట విని వీళ్ళ నాన్న ఆమె ఇంట్లో నుంచి వెళ్ళగొట్టాడు. ఇక ఆమె ఎక్కడికో వెళ్ళిపోయి ప్రాణం తీసుకున్నందుకు అప్పటి నుంచి మా నాన్న ఆ పిల్లని నాకంటే ప్రాణాధికంగా పెంచారు. దాన్ని అన్ని బరువు బాధ్యతలు నాకు అప్పగించి చనిపోయారు. అంతకుముందే నేను తల్లి లేనివాడిని. ఆ క్షణం నుంచి దానికి నాకు అది ప్రాణంగా బ్రతికాను. నా ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించిన నా చెల్లెలు, చిన్నప్పటి నుంచి నా గుండెల మీద నిద్రించిన నా చెల్లెలు, నేనే దిక్కైనా నా చెల్లెలు తను చేయని తప్పుకి పెళ్లికి నోచుకొని అయిపోయింది. కడుపున పుట్టినంత మాత్రాన తల్లి చేసిన పాపాలను అంటకట్టడం అన్యాయం. అన్యాయమేనమ్మా. అయినా మనకెందుకు నీ ఘోష? మనకి కావాల్సింది అత్తగారు. నేను మీకు అక్కర్లేని ప్రాణికి అన్నదండి. ఆశలు నా మీద ఎందుకు లేవు? మాకు లేదు నాయన అభ్యంతరం, మాకు లేదు. కాకపోతే ఈ విషయంలో మేము ఏ రకంగా జోక్యం చేసుకోగలమా అని. నా కష్టాలను మీరే తెలుసుకోగలండి. ఏనాడు నేను మీకు కావాల్సిన వాడిని అనుకున్నాను, ఆ క్షణం నుంచి నాకు తండ్రి లేని లోటు తీరింది అనుకున్నాను. నేను మీ వాడిని అయినప్పుడు మీకు సమస్యలు నావి, నా సమస్యలు మీకు కాదంటారా? తప్పనిసరిగా నాయన, తప్పనిసరిగా. ఇదిగో మీ చెల్లెలకి సంబంధం చూసి పెళ్లి చేసే పూచి నాది. శేఖరం, పని గెలవడానికి సముదాయించడానికి మాటల మేరకు మూలతనం మాత్రమే ఉన్న నీ కూతురికి సంబంధం జరగటం గర్జమైపోయిందయ్యా. ఇక పుల్లట కూతురికి ఆయన మందలించే పని లేదమ్మా. అందరూ నా వెనుకంటుంది, ఆయన నా ముందు అంటున్నారు అంతే. ఆయన అంటున్నారని కాదు కానీ అవిటి వాళ్ళకు అమాయకులకు పెళ్లిళ్ళు చేసి ఇంత పుణ్యం మూట కట్టుకోవాల్సిన పెద్దల నోటే సంశయం వినిపిస్తున్నప్పుడు ఇంకా నా చెల్లెలకి దిక్కెవరు చెప్పండి? అంటే నీ చెల్లెలు నాకు గిట్టదా? అలాని కాదు. మరి లేకపోతే ఏమిటయ్యా? ఈ పెళ్లి జరిపిస్తే నాకు డబ్బులు గిడతాయి కానీ నానదు కదా.
అలా అని ఎవరినో ఒకరిని అంటగట్టేశారనుకో వెదవది ఒక్క రోజుతో పోయేది కాదు నా వ్యాపారం. ఇక ఆ తర్వాత ఉన్న 3 వెంట్రుకలు కూడా ఉండవు నా తలకాయ మీద. నువ్వు కాస్త ఆగవయ్యా, నువ్వు కాస్త ఆగు. ప్రసాదరావు, ఈ విషయం గురించి నువ్వు మరీ అంతగా ఆలోచించకు. నేను తప్పనిసరిగా ప్రయత్నం చేస్తాను. మరి అమ్మడాలు పుచ్చుకుందామా? అలాగేనండి. మరి మీరేమనుకోకపోతే వేరే ప్రయత్నం ఏమీ అక్కర్లేకుండానే నా మనసులో కోరిక చెప్పమంటారు. చెప్పండి. మీ అబ్బాయి ఆనందం ఇంకా పెళ్లి కావాల్సిన వాడు. అసలు ఇది చచ్చినా జరగదు. బాబాయ్ ఏమిటిది? వాళ్ళు పూర్తిగా చెప్పని. ఆనందాన్ని మీ చెల్లెలక ఇస్తే సతమతమైపోతున్న మన ఉభయుల మనసులో కుదుటపడతాయి. ఈ వివాహానికి నేను కూడా నిర్భయంతరంగా అంగీకరిస్తాను. లేకపోతే అంగీకరించలేరా? అంగీకరించమని మీరు మాత్రం అనగలరా చెప్పండి. ఒక్కసారి లక్ష్మి విషయం ఆలోచించండి. ఆమెను వెనక్కినంటే తన అన్నగారికి పెళ్లి కావడం ఒక్కసారి ఊహించండి. అందుకని మీ 50 మంది ఎంతగా కుమిలిపోతారు. అంటే ఇక్కడ విషయాలు ఏమిటో తెలుసుకోకుండా నిన్న జరగకుండా ఏంటి నువ్వు చేసే పని? నీలకంఠ గారు, మీరు పదే పదే ఆ మాట అనక్కర్లేదు. అవును కాదని చెప్పడానికి బదులు మీకు రాబోయే ఆత్మీయుని కించపరచడం న్యాయం కాదు. నేను మాట్లాడినాయా? ఇక నేను మాట్లాడను. కానీ ఒక్క విషయం, నీ చెల్లెలు పెళ్ళి నీ పెళ్లితో ముడి వేస్తే మాత్రం నువ్వు ఇలా ఉండవలసిందే. ఇక నీ చెల్లెలు బతుకు అలాగా. దాని బతుకేమండి, నా కంఠంలో ప్రాణం ఉండగా దానికి ఏ వంక రాదు. అందుకే నేను అల్లుండైన ఇంట్లోనే నా చెల్లెలు కూడా ఇవ్వాలని నిశ్చయించుకున్నాను. అంటే నిన్ను అల్లుడుగా చేసుకోవాలంటే నా చెల్లెల్ని కోడలుగా చేసుకోవాలి. ఇది సానుకూల పడేంత వరకు నేను దానికి అన్నగా మాత్రమే మిగిలిపోతాను. మీ మాటే కానివ్వండి అన్నగారు. కనుక ఇంట్లో పెద్ద దర్శనాలంటూ ఉన్నారన్నా లేదన్నా నీ అభిప్రాయం? సరేనండి. ఈ విషయం మీరు చాలా తర్కించుకోవాల్సి ఉంటుంది నాకు తెలుసు. క్షణాల మీద నిర్ణయానికి రావడం కష్టమే. పైగా నా సమస్యల్లో మాట్లాడుకోవడం మరీ ఇబ్బందిగా కూడా ఉంటుంది. అన్ని విషయాలు ఆలోచించుకొని సాయంత్రం కబుర్ చేయండి. వస్తానమ్మా, వస్తాను. నీలకంఠం గారు, రాజశేఖరం గారు, వెళ్ళే ముందు ఒక్క మాట. ఇందాక మీరు అన్నట్టు మీ లక్ష్మిని చేసుకోవడం ఎవరికైనా ఎంత అదృష్టమో నా చెల్లెలు చేసుకోవడం కూడా అంతే అదృష్టం అనుకోవాలి. ఆ పైన మీరే నిర్ణయించండి. మా నిర్ణయం ఏంటయ్యా? నీ చెల్లెలు బ్రతుకు ఉద్ధరించడం నా పని కాదు ఇక్కడ. అదే ఆ మాట అయినా నేను ఇప్పుడు వినదలుచుకోలేదు. సాయంత్రమే వస్తానమ్మా, వస్తానండి. వెళ్ళినండి అన్నగారు, తాంబూలాలు పుచ్చుకొని వెళ్దు కానీ. ఏమిటమ్మా నీ అభిప్రాయం? లక్ష్మిని ఒక ఇంటిదాన్ని చేసి మావయ్య మనసుకి శాంతిని చేకూర్చడమే నా నిర్ణయం. ఏం మావయ్య, ఏం చేద్దాం? నన్ను అడుగుతావేమిటే? అయితే ఇష్టం లేదని కబురు పంపుదామా? ఖచ్చితంగా అందరు పెళ్లిళ్ళు జరిపించేసి కొన్ని వేలు ముట్టగట్టుకున్న అదృష్టవంతులు మిమ్మల్ని కాదు ఆ ప్రశ్న వేసింది. ఏం మావయ్య, కబురు పంపుదామా? అలా కాదు, అలా కాదు, అలా కాదు. అలాగే మరి మార్పు ఉంది. ఏమిటయ్యా నా ముస్తాలేమిటి? ఖచ్చితంగా వీల్లేదు అని ఎందుకు చెప్పలేకపోతున్నావు? చిన్నప్పటి నుంచి మొగుడు పిల్లల్లో పెరిగిన కడకాన్ని ఆనందాన్ని విడదీసేసి నీ కూతురు పెళ్లి చేసేద్దామనే. అంటే నీ కూతురు పెళ్లి అయితే చాలన్నమాట. ఒక్కసారి ఆ పురుషోత్తాన్ని జ్ఞాపకం చేసుకోవయ్యా. ఎవరయ్యా ఈ సంబంధం చేస్తానని చెప్పింది? ఎందుకు చేస్తానో నాకు తెలీదు, నీకు తెలుసు. అమ్మా కనుక ఒక గ్లాస్ మంచినీళ్ళు పట్టరావు అమ్మా, చెప్పొచ్చాడమ్మా. తెలిసిన వాడివే అయితే ఇయ్యాలన్నడం దేనికయ్యా? నాకు తెలుసయ్యా, నాకు తెలుసు. నీ లాలసత్వానికి కారణం ఆ మోగ పిల్ల చెల్లిపోతుంది కదా అని. నేను వస్తా. ఆగు బాబాయ్, వెళ్ళొద్దు. నన్ను ఎందుకమ్మా ఉండమన్నా? ఎక్కడికి వెళ్తావు? ఫోన్ చేసి వెళ్తూ కానీ. వాళ్ళే దానివే
నేను సోమిదమ్మకి మాటిచ్చి వచ్చాను. కొంపే మునిగి వదిలే ఇక్కడ తినే. మాటిచ్చి తప్పటం అంత మర్యాద కాదమ్మా. మరి ఇక్కడ చేసినంత బుద్ధైనా పెళ్లివారు వస్తారు వండించమని చెప్పావు. అన్ని దానాల కంటే అన్నదానం చాలా గొప్పది. ఎవరికి ఇచ్చేసి మా గొప్ప మాట చెప్తావులే. నీకు ఇష్టమని గోంగూర పచ్చడి మద్రాసు అప్పడాలు ప్రత్యేకంగా చేస్తాను. ఏంటి గోంగూర పచ్చడా మద్రాసు అప్పడాలున్నా? అయినా సరే నేను వెళ్ళిపోతానమ్మా. పొట్లకాయ పెరుగు పచ్చడి కూడాను. పొట్లకాయ పెరుగు పచ్చడి కూడానా? ఇంకా కొత్తిమీర వేసి ఆవడలు, జీడిపప్పుతో పాయసం. అవుననుకో. మరి ఆ సోమిదమ్మ మాట నన్ను చేయమని కాలం ఆవిడే చేస్తుందిలే. నీతో వచ్చిన చిక్కే ఇది. పట్టామంటే వదలవుగా. శేఖరం దేవయ్య భోంచేద్దాం. నేను అలా వెళ్ళి కాలు కడికి వస్తాను తల్లి. మళ్ళీ ఆలోచన. నేను చచ్చిపోతే బాగుంటుందమ్మా. ఇదిగో మళ్ళీ మొదలు. నా మాట విను. రాజా లాంటి సంబంధం వదులుకోవడం మంచిది కాదు. కాదమ్మా, కాదు. వాడు నన్ను క్షమించడు. ఎవరు? నాన్న. నా వల్ల ఈ సంబంధం కాకుండా పోతే నాన్న నన్ను క్షమించడు. మరి నీ బ్రతుకేం కావాలి? నేనేమైనా నీ కూతుర్లా కవిత్వాన్ని అనుకున్నావా? కవిత్వాలు చేయలేనేమో కానీ సంబంధాలు రానంటే హీనమైన మనిషిని కాదు. అమ్మా, అవును, ఏం చెబుతూ ఉంటాను. నీ పిల్లల పెళ్ళి ఎలా అనిపించు, నా పెళ్ళికి బెంగ పెట్టుకుంటావేంటి? మరి నీలకంఠం బాబాయ్ తలుచుకుంటే రోజుకో పెళ్లి చేసుకోగలను కదా బాబాయ్? నువ్వు అంటే లక్ష. నేనెందుకు అని చేసుకోను? నోర్మే ఏ నుయ్యో గొయ్యో చూసుకుని మా కొంపలు ముంచుతావు. ఇదో ఈ రాజశేఖరం ఒప్పుకుంటాడేమో కానీ రోజు నా కడుపు నింపుతున్న అన్నపండది నీ బ్రతుకు బుగ్గిపాలు చేయడం నాకు చేత కాదు తల్లి, చేత కాదు. నా బ్రతుకేవి నేను చేసుకుంటాను. నా మీద ఒట్టేసి చెప్పమ్మా, నిజంగా చేసుకుంటావా? ఇదిగో శేఖరం మాట్లాడకు, నువ్వు మాట్లాడకు. ఆ పిల్ల నీ మీద ప్రేమతో తన బ్రతుకునే త్యాగం చేయడానికి సిద్ధపడిందయ్యా. నువ్వు నీ కోసం నీ పిల్లల కోసం ఏకంగా ముగ్గురిని హత్య చేయడానికి బయలుదేరావు. ఎవరు? నేనా? నువ్వే. ఇటు కనకాన్ని, అటు ఆనందాన్ని, ఇక రాబోయే పిల్లని కూడా హత్య చేయడమేనా ఇది? నీ ఇల్లు కడకలాడాలి అంటే ఆ పురుషోత్తం మనసు కించపడకూడదయ్యా. అది ఈ సంబంధం జరగాలి మరో అంటుంటే నేనేం చెయ్యనయ్యా, నేనేం చెయ్యను. అయ్యో రామా, నేను నిక్షేపంలో పెళ్లి చేసుకుంటాను. చేసుకుంటావా? ఇది చేసుకుంటుందా? ఒకవేళ చేసుకున్నా మొక్కుబడికి చేసుకుని ఆ పెళ్ళిళ్ళు కాగానే ఇలా వేపుగా మిగిలిపోతుందే కానీ ఇల్లాలుగా మాత్రం కాదయ్యా. హరి భగవాన్, నేనేం చెయ్యాలి? చచ్చిపోయిన ప్రాణమిత్రుడు బ్రతుకున్న గృహబలాన్ని పసిపోన కలక్కు కలిగిన ఒక్కగానొక్కల ఆడకూతురు నా గుండె గుదిబండై కూర్చోండి. నన్ను రాతి కంటే కఠినంగా, మృగాని కంటే క్రూరంగా చేసి పచ్చి స్వార్థపరుణ్ణి చేసింది. అవును, దాని పెళ్లి కావాలంటే దీని ప్రాణాలు తీయాలి. దీని ప్రాణాల కోసమని దాని బతుకు దాని బతుకు తగలడా? అది పుట్టగానే పురిట్లోనే చచ్చుంటే ఓ ఏడుపు ఏడ్చి సరిపెట్టుకునేవాడింది కదయ్యా, సరిపెట్టుకునేవాడిని కదా. బాధపడదు. కూర్చో. ఎందుకు అంత దిగదారిపోతావు? నేను ఒకటి అడుగుతాను చెప్పు. కొన్ని గంటల క్రితం వీళ్ళెవరో నీకు తెలియదు కదా. ఇప్పటివరకు జరిగింది జరగలేదు అనుకో.
తెల్లారేసరికల్లా మరో సంబంధం తీసుకొస్తా. మరో సంబంధం చిచ్చి ఇలా ఎన్ని సంబంధాలయ్యా. అందుకని దిక్కు లేని పిల్ల కదా అని దాన్ని దాన్ని బ్రతుకుని నిర్లక్ష్యం చేయడం పురాణమయ్యా. చిన్నప్పటి నుంచి వాళ్ళ మనసులో ఒకటి చేసిన వాడికి నువ్వు ఇప్పుడు నీ చేతులతోనే వాళ్ళే. బాబాయ్ బట్టలేదు. రాజశేఖరం భోంచేద్దాం. బాబాయ్ అమ్మా నిజంగానే ఆ స్వామితమ్మకు మాట ఇచ్చారా? ఒట్టమ్మా అన్నపూర్ణ సాక్షి. మరి ఆవిడ ఏమనుకుంటుందో ఏంటో పాపం. అనుకోదు మరి. నువ్వు మావుతారువా గోంగూర పచ్చడాలని మద్రాసు అప్పడాలని సింగినాథమని జీవకర్రని ఆ కాళ్ళు కట్టేస్తావు. బాబాయ్ ఇంత చిన్న చాపల్యానికే లొంగిపోయి అటు మనసు ఇటు తిప్పుకున్నారే. అన్న కడుపు తీపితో మావయ్య చలించిపోతుంటే నువ్వా మావయ్య మాట తప్పుతున్నాడని తప్పు పడుతున్నావు. ఏమిటమ్మా అది? ఏం లేదురా, నా మాట వినదు. నా మనసు మీకు తెలియదు. నేను ఎప్పుడు ముందే నిర్ణయాలు చేసుకోను. తప్పనిసరిగా భావన పెళ్లి చేసుకోవాలని నేను ఎన్నడూ అనుకోలేదు. కానీ నేను బ్రతికినంత కాలం మావయ్యని పసిపిల్ల వాళ్ళ చూసుకోవాలనేది మాత్రం నా తప్పనిసరి నిర్ణయం. మా నాన్న నాకు వదిలిపెట్టిన మావయ్యని దూరం చేయగలరు. వెళ్ళండి బాబు, వెళ్ళతని తీసుకురండి. మా కుటుంబానికి నిజమైన మిత్రులని మీరు రుజువుపరచుకోవాలనుకుంటే వెంటనే వెళ్ళి సంబంధాన్ని ఖాయం చేయండి. అమ్మా నీ మాట ఏంటమ్మా? నీ బ్రతికే కాను తల్లి. నా మాట నమ్మండి. నాకు రాజా లాంటి సంబంధం చూసి పెట్టండి. శేఖరం వెళ్ళి అతను తీసుకొస్తానయ్యా. నా పిల్లంట లక్ష్మి లక్ష్మి ఓయ్ డార్లింగ్, ఆకలిస్తుంది అమ్మాయి, పద ఒట్టిద్దు కానీ. ఉండు, మీ పెళ్లివారు వస్తున్నారు, కలిసి భోంచేద్దు కానీ. నా పెళ్లివారు ఏమిటి? సాక్షాత్తు నా పెళ్ళాం గడితోనే కలిసి ఫోన్ చేస్తాను. ఒట్టిద్దు. ఆపా, నీ ఆకలి తగలడింది కానీ ఎరా. ఏంటి కనుకో? ఇక్కడ కూర్చో, నీకు శుభవార్త చెప్తా. శుభవార్త ఏంటి? లక్ష్మికి సంబంధం కుదిరిందా? తాంబూలం పుచ్చుకొని భోంచేయడానికి ఇప్పుడు వస్తున్నారు ఆయన. రైట్, అదే సంగతి. మరి నా పెళ్లివారు అంటే ఏమిటే? బావగారు నా చెల్లెల మొగుడా లేదా నాకు మొగుడేనా? అది సరే, నాన్నేమిటి అలా ఉన్నారు? అబ్బాబ్బాబ్బా, ఈ పెద్దవాళ్ళతో వచ్చిన చిక్కే ఇది. ఇన్నాళ్ళు పెళ్లి కాలేదనకపోదా ఇప్పుడు పెళ్ళి వెళ్ళిపోతుందని. నీకు మాత్రం బాధ లేదా బావ? నాకెందుకే బాధ? బావగారు చెవి మెలేసి ఎక్కడ ఇల్లరికి ఉంచేస్తా. అది సరే, మరి ఇప్పుడే మన పెళ్ళి కూడా. లక్ష్మికి జరిగిన పందిట్లోనే నీకు పెళ్లి జరిపించాలని బాబాయ్ నీలకంఠం బాబాయ్ను మావయ్య ఒక నిర్ణయానికి వచ్చింది. నిజంగానా? నా పిల్లంట నా పిల్లంట నీకు నాకు పిల్లంట లోకమెల్లగొల్లంట టామ్ టామ్ టామ్. ఇందుకే ఎవరు? కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ ప్రసాద్ రావు గారు. విన్నాను. నువ్వు చూసావా? కుర్రాడు మంచోడేనా? అతనికి నీకున్నట్లే ఒక చెల్లి. శుభం. ఆ చెల్లెలకి ఇంకా పెళ్లి కాలేదు. శుభం. సంబంధాల కోసం ఎంత వెతుకుతున్నా ఒక చిన్న కారణం వల్ల దొరకలేదు. నీ చెల్లెలకు లాగానే. అవునా? శుభం. శుభమా? ఏంటి శుభం? ఆవిడ పెళ్లి కాకపోవడం శుభమా? అంటే అది శుభం కాదు. నువ్వు చెప్తున్నావు కనుక. అది సరే, మరి మన హనీమూన్. నువ్వు నా మాటలు వినలేదు. సహస్రావధానం చేస్తాను కనుక. చెప్పు. పెళ్లి కొడుకు చెల్లెలకి సంబంధం కుదరట్లేదు, తర్వాత కనుక ఆ అమ్మాయిని చేసుకున్న ఇంటనే తాను అల్లుడవుతాడట. ఏంటి? అందుకని అంతా తీసుకున్న నిర్ణయం ఏంటంటే అతని చెల్లెల్ని నువ్వు చేసుకోవడం, కనుక నీ చెల్లెల్ని అతను చేసుకోవడం. కనుక మర్చిపోయిందా? ఎవరికి? నీకు. ఏమిటండి వాపుతుంది? నిజంగానా? నిజంగా
నిజంగా ఇలా జరిగిందా? నువ్వు ఒప్పుకున్నావా? నేనే ఒప్పుకున్నా, ఇంకెవరు ఒప్పుకోలేదు. నువ్వే? ఆ, నేనే. నా మీద ఒట్టు. నీ తోడు. మీ నాన్న మీద ఒట్టు. నా అంతటి నేనే ఇది సిద్ధపరిచాను. కనుక ఒట్టు. ఆగావే? నీకు ఆ మాత్రం అధికారం లేదా? లేదు లేదు కనుక నువ్వు అబద్ధం ఆడుతున్నావు కదా, నువ్వు హాస్యం ఆడుతున్నావు. ఇది నిజమైతే నువ్వు ఇంత నిర్విచారంగా ఉండలేవు కనుకో. అబద్ధం అని అనే కనుకో నాకు మర్చిపోతుంది. లక్ష్మి, నువ్వేమైనా నాకేం కాదు, నిన్ను చెప్పడానికి కూడా సిద్ధం. నాకు కనకం కావాలి, నాకు కనకం కావాలి. నాకు నువ్వు అక్కర్లేదు. ఏమిటి? అవును, సిగ్గులేదు. నా అంతటి నేను నీకు సంబంధం చూశానంటే నా వెనక పాటలెట్టడానికి సిగ్గులేదు. ఆత్మవంచన, పోస్, మంచిదాన్ని అనిపించుకోవాలని తపన, హత్యలు చేసి ఘోరాలు జరిపి మంచిదాన్ని అనిపించుకోవాలని లేదు కనుకో. ఇలా జరిగిందంటే నిన్ను చంపి తీరుతాను. నీ మనసు తునిమి తునిమి నూరుకు తాగుతాను. నిజం చెప్పు, నేనంటే నీకు ఇష్టం లేదు? లేదు. అబద్ధం. అయితే ఇన్నాళ్ళు నీ ప్రేమ నటనా? ప్రేమ? ఏం ప్రేమ? కనుకో, ఇది గొప్ప ఘోరం సుమా. నువ్వు నన్ను ప్రేమించడం లేదు. ఎందుకు ప్రేమించలేదు? నిన్ను ప్రేమించాను, లక్ష్మిని ప్రేమించాను, మన పంజరంలో ఉన్న చిలుకని ప్రేమించాను. నన్ను పెళ్లి చేసుకోవాలనుకోలేదు? లేదు. ఏ? ఎందుకని? అదేం ప్రశ్న? నా ఇష్టం. కనుకో లక్ష్మి, నువ్వు లోపల పో. నీ కనుక నేనేం చెయ్యలేవే, నువ్వు లోపలికి పో. పో. కూర్చోగలను. నేను బాధపడటం మానుకుంటాను, నిర్భయంగా కూర్చో. అక్కడికి నేనేదో భయపడిపోయినట్టు. అవునులే, ప్రాణాలు తీసేదాన్ని. నీకు ప్రాణం మీద భయం ఉండదు. అవును, నేను ఈ పెళ్లి చేసుకుంటే నువ్వేం చేస్తావు? ఏం చెప్తా, నేను పెళ్లి చేసుకొని నీకంటే ముందే ఒక కొడుకుని కానీ నీకు కూతురు కూతురికి ఇస్తాను.